తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బానుడు భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఎండ ప్రభావం అధికంగా ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. సాధారణంగా మార్చిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మార్చి నెలాఖరు నాటికి వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని ఎండలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అంచనా వేసింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, భద్రాచలం జిల్లాలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది. ఆ శాఖ లెక్కల ప్రకారం 1901 నుంచి 2025 వరకు పరిశీలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్, మేలో వడగాలుల ప్రభావం నెలకొనాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి నుంచే వడగాలుల తీవ్రత అధికమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే భానుడు తీవ్ర ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇప్పటికే కూలర్ల వినియోగంతో పాటు విక్రయాలు పెరిగాయి. అవసరమైతే తప్ప బయట తిరగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల సమయంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తక్షణ దాహార్తి కోసం కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దని చెబుతున్నారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అధిక వేడిమి ఎదురైతే లేత రంగులు కలిగిన కాటన్ దుస్తువులను ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇండోర్ ప్లాంట్స్తో పాటు బాల్కనీలో మొక్కలు పెంచుకుంటే ఉష్ణోగ్రత నుంచి బయటపడవచ్చని సలహా ఇస్తున్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ ఎండలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ ద్వారా అందిస్తారు. లహరి, మనం చూసుకోవచ్చు, ఎండలు అయితే రోజు రోజుకి మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి కాస్త ముందుగానే ఎండాకాలం మనకు ఆ ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇటు ప్రజలు కూడా దాదాపుగా బయటికి రావడానికి కూడా జంపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి 2-3 డిగ్రీలు కూడా అధికంగా నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు కూడా. సో దీంతో చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు కొన్ని రోడ్లు అయితే నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ టైంలో మిట్ట మధ్యాహ్నం అయితే వెహికల్స్ కూడా చాలా తక్కువగా రోడ్లపైన మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది వేసవికాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో మనం చూసుకోవచ్చు, భూమిలో ఇటు గాలిలో కూడా తేమ శాతం అనేది చాలా వరకు కూడా తగ్గిందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా మనకు ఈసారి ఫిబ్రవరి నెలలో ఇటు 50% వరకు కూడా వర్షపాతం అనేది కూడా చాలా తక్కువగా నెలకొందని వెదర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఫిబ్రవరి నెల నుంచి విపరీతంగా ఎండలు, అలాగే రాబోయే 2-3 నెలలు కూడా, అంటే ఈ మార్చి నెల ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. రానున్న రోజులు అంటే ఏప్రిల్, మే నెలలో అయితే ఎండలు అలాగే వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈసారి 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే ప్రస్తుతం ఉండాల్సినటువంటి 2-3 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజెంట్ గా మనకు హైదరాబాద్ లో అయితే, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 నుంచి 38 డిగ్రీలు అయితే నమోదవుతున్నాయని ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే మార్చిలో అయితే ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఉదయము 11:30 నుంచి 3:30 వరకు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే ఆ టైంలో ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావం అనేది ఎక్కువగా నెలకొనే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తం మీద మనం ఒకవేళ అత్యవసర టైంలో బయటకు వస్తే ఖచ్చితంగా శీతల పానీయాలు, వాటర్ ఖచ్చితంగా సేకరించాలి. అలాగే నిమ్మరసం కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, ఇలా వాళ్ళు ప్రత్యామ్నాయంగా వాళ్ళ బాడీకి డీహైడ్రేట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పిస్తున్నారు అధికారులు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.